శ్రీ కావ్యకంఠ గణపతి ముని గారి భార్య విశాలాక్ష్మి గారికి విభూతి తినడం బాగా అలవాటైంది. ఆ అలవాటు నుండి ఆమెను మాన్పించడానికి చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఆమెకి కూడా మానాలని ఉన్నా మానలేకపోతోంది. విశాలాక్ష్మికి భగవానుగారి దగ్గర చాలా చనువు. ఒకరోజు ఆమె భగవాన్తో విభూతి తినడం సంగతి చెప్పి, భగవాన్, ఈ విభూతి తినడం మానలేకపోతున్నాను, మానేసే ఉపాయం చెప్పరా అంది. ఆమె మాటలు వింటున్న భగవాన్ ఆమె వంక కొన్ని క్షణాలు నిశ్చలంగా చూసి, అట్లాగా అని అంటూ, ఇదిగో నోట్లో వేసుకోండని విభూది ఇచ్చారు. ఆమె అప్పుడే నోట్లో వేసుకుంది. ఇదే ఉపాయం అని శ్రీమతి వజ్రేశ్వరి గారు ఇంకా అక్కడున్న వారందరూ ఆశ్చర్యపడుతున్నారు. అంతే, గీత గీసినట్లు ఆ క్షణం నుండి విశాలక్ష్మమ్మ గారు విభూతికి విభూతే మందు అనడంలాగా విభూతి తినడం మానేశారు. ఏమీ శ్రీరమణ